హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు ఒక కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది. పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కాబట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పాటించాల్సిన పలు గైడ్ లైన్లను ఖరారు చేస్తూ హౌసింగ్ కార్పొరేషన్ ఎన్డీవీపీ గౌతమ్ సర్క్యులర్ జారీ చేశారు. వీటిని కలెక్టర్లకు గురువారం పంపారు. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్ మఠం పనులు ఆరంభించే ముందు ఈ స్థలం ఫోటో తీసి దాని ఇందిరమ్మ యాప్ లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలని ఎన్డీ సూచించారు. ఇంటి నిర్మాణ వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలని, 2 గదులు, 1 వంటగది, బాత్రూమ్ తో సహా ఇంటిని నిర్మాణించాలని తెలిపారు. సో ఫ్రెండ్స్, 400 చదరపు అడుగుల స్థలం అనేది తగ్గకుండా ఉండాలని అంటున్నారు. అదే విధంగా ముందుకు చూసుకున్నట్లయితే ప్రతి దశలోనూ ఫోటోలు తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్ తో అప్లోడ్ చేయాలని, వీటి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తామని స్పష్టం చేశారు. అంటే ప్రతి దాని ఫోటో అనేది తీసి ఇందిరమ్మ యాప్ లో అప్లోడ్ చేస్తేనే ఈ లబ్ధిదారులకి గవర్నమెంట్ నుండి అందజేయాల్సిన డబ్బులు అనేది అందజేస్తారన్నమాట. అదే విధంగా పాత ఇంటిని ఆనుకోని గాని ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు గదులు గాని కొంతవరకు కూల్చివేసిన వాటికి గాని ఈ స్కీమ్ ద్వారా నిర్మాణం చేయరాదని వివరించారు. ఈ అంశాలను కలెక్టర్లు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇండ్లకు ఎట్టి పరిస్థితిలోనూ ఇందిరమ్మ స్కీమ్ మంజూరు చేయరాదన్నారు. ఇండ్లను కట్టుకోవడానికి అనుమతించరాదని, ఒకటే ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులకు ఒక్క ఇల్లు మాత్రమే ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులందరికీ కలెక్టర్లు సరైన ఆదేశాలు ఇవ్వాలని, గైడ్ లైన్స్ తప్పనిసరిగా పాటించేలాగా చూడాలన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్లను ఎన్టీ గౌతమ్ ఆదేశించారు. సో ఫ్రెండ్స్, ఇది ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన అప్డేట్ అనేది. కాబట్టి ఇలాంటి గైడ్ లైన్స్ అనేది అందరు పాటిస్తేనే ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేది రావడం జరుగుతుంది. చూసారు కదా ఈ న్యూస్ లో ఏ విధంగా అనేది గైడ్ లైన్స్ ఉన్నాయో, అదే విధంగా అందరు పాటిస్తే ఇందిరమ్మ ఇండ్లు అనేది రావడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి.